హాలండ్లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న నాన్సీ జీవితం ఎంతో పరిపూర్ణంగా సాగుతోంది. కాని ఆమె భర్త తన నుండి ఏదో దాస్తున్నాడని అనుమానించడం మొదలుపెట్టింది. ఒకరోజు బట్టలు ఉతుకుతుండగా ఆమెకు తన భర్త జేబులో ఒక కాగితం దొరికింది. దానిపై ఒక అమ్మాయి పేరు రాసి ఉంది. ఆ తరువాత నాన్సీ తన భర్త ఆఫీసుకు కొంత పనిమీద వెళ్ళినప్పుడు అక్కడ హాలండ్ నగరం యొక్క నమూనాని చూసింది. దానిపై కొన్ని ఇళ్ళు మాత్రమే నిర్మించబడి ఉన్నాయి. వాటికి అనుసంధానంగా కొన్ని వీధులు ఉన్నాయి. ఈ నమూనా ఇప్పుడు ఎందుకు? దాని అవసరమేమిటి అని నాన్సీ ఆలోచించింది. ఆమె భర్త కళ్ళ డాక్టర్. దీంతో ఫెడ్ తన నుండి ఏదో దాస్తున్నాడని నాన్సీకి ఖచ్చితంగా తెలిసింది. నాన్సీ ఒక టీచర్. ఆమె తన అనుమానాల గురించి తన సహోద్యోగి డేవ్తో చెప్పింది. నాకు అతనిమీద అనుమానముంది. అతను నా నుండి ఏమి దాస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి అని అడిగింది. అయితే డేవ్ ఇది అతని వ్యక్తిగత విషయమని, తాను అందులో కలగజేసుకోవడానికి ఇష్టపడనని చెప్పి సహాయం చేయడానికి నిరాకరించాడు. నాన్సీ ఇంటికి తిరిగి వచ్చింది. వంట చేస్తున్నప్పుడు కూడా ఆమె కోపంతో ఉడికిపోయింది. దానివల్ల ఆమె చేసిన ఆహారం పాడైపోయింది. ఎక్కడో ఒకచోట ఫెడ్ కూడా ఆమె కోపాన్ని గమనించాడు. భోజనబల్ల వద్ద అతను ఆమెతో, నాన్సీ, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. మనం మళ్లీ మొదలుపెట్టవచ్చు అన్నాడు. నాన్సీ మాత్రం తనకు ఫెడ్పై అనుమానం ఉందని అతనికి ఏమాత్రం తెలియనివ్వలేదు. కాని ఫెడ్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆమె మనస్సు కలత చెందింది. అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె గ్యాలరీలోకి వెళ్ళింది. అక్కడ ఫెడ్ యొక్క వస్తువులు ఉంచబడి ఉన్నాయి. అక్కడ ఆమెకు ఫెడ్ దాచిన ఒక కెమెరా కనిపించింది. ఫెడ్కు కెమెరా ఎందుకు? ఒకవేళ ఉన్నా దానిని ఎందుకు దాచాలి అనే ఆలోచనలతో ఆమె మరింత ఆందోళన చెందింది. ఇవన్నీ పరిశీలిస్తుండగా ఆమెకు ఇంటి బయట నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. భయంతో ఆమె ఒక సుత్తిని తీసుకుంది. బయటికి వెళ్లి చూడగా ఆమె డస్టుబిన్లో ఒక ఉడుము కనిపించింది. అది ఆమెను చూడగానే అక్కడి నుండి పారిపోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె ఇంటిలో ఒక లైట్ వెలుగుతూ ఉంది. ఒక గదిలో ఫెడ్తో ఒక అమ్మాయి నీడ కనిపించింది. ఇంతలో తన కొడుకు కూడా ఇంటినుండి బయటికి రావడం ఆమె చూసింది. అతను పండుగ దుస్తులు ధరించి అడవివైపు పరిగెడుతున్నాడు. ఆమె తన కొడుకును వెంబడించింది. అలా వెళుతూ ఆమె ఒక రోడ్డుకు చేరుకుంది. అక్కడ ఆమె కాలి కింద చాలా శవాలు కనిపించాయి. మరుక్షణమే ఆ శవాలన్నీ మాయమయ్యాయి. నాన్సీ నీటిలో మునిగిపోవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరిచింది. వంట చేయడం నుండి మునిగిపోవడం వరకు ఇందాక ఆమె చూసినదంతా కేవలం ఒక కల. రోజంతా ఫెడ్ గురించి ఆలోచించడం వల్ల ఆమెకు అలాంటి కలలు వస్తున్నాయి. ఏమైనా మరుసటి రోజు నాన్సీ మళ్లీ డేవ్ను కలుస్తుంది ఒక రెస్టారెంట్లో. ఇప్పుడు నా అనుమానం మరింత బలపడుతోంది. ఫెడ్కు మరొకరితో సంబంధం ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని అతనికి చెప్పింది. డేవ్ ఇంకా సహాయం చేయడానికి ఇష్టపడలేదు. కాని నాన్సీ అతని చేయి పట్టుకోగానే అతను ఆమె పట్ల ఉన్న అభిమానంతో సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. నేను ఏమి చెయ్యాలి అని డేవ్ అడిగాడు. అది చాలా సులభం. మీరు కేవలం చెకప్ సాకుతో అతని దగ్గరికి వెళ్ళాలి. తరువాత బాత్రూం ఉపయోగించే నెపంతో అతని కిటికీని అన్లాక్ చేయండి. రాత్రిపూట మనం అతని క్లినిక్లోకి వెళ్ళి పరిశీలించవచ్చు అని నాన్సీ అతనికి చెప్పింది. నాన్సీ చెప్పినట్లుగా డేవ్ తన కళ్ళు చూపించుకోవడానికి ఫెడ్ దగ్గరికి వెళ్ళాడు. అది పెద్ద సమస్య కాలేదు. అక్కడ ఫెడ్ డేవ్ను, మీరు టీచరా? నాన్సీ కూడా పనిచేసే అదే స్కూల్లో అని అడిగాడు. నాన్సీ పేరు వినగానే డేవ్ భయపడ్డాడు. నేను చాలా అంతర్ముఖిని. నేను ఏ టీచర్లను కలవను. అందుకే నాకు ఎవరి గురించి అంతగా తెలియదు అని ఫెడ్తో చెప్పాడు. డేవ్ భయం ఇప్పుడు పెరుగుతోంది. అతను అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని ఫెడ్ అతనిని ఆపి అతని కళ్లలో చుక్కలు వేశాడు. ఫెడ్ మళ్లీ చెక్ చేసే వరకు అతను కొంతసేపు వేచి ఉండాల్సి వచ్చింది. కాని ఫెడ్ వెళ్లగానే డేవ్ లేచి అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాని అతను తన ముందు ఒక పోలీసు అధికారిని చూశాడు. అతన్ని చూడగానే అతను ఎవరినో హత్య చేసినంత భయపడ్డాడు. అతను పరిగెత్తి వాష్రూంలోకి వెళ్ళాడు. తరువాత నాన్సీ చెప్పినట్లుగా అతను వాష్రూం కిటికీని తెరిచి అక్కడ ఒక కాగితం పెట్టాడు. దానివల్ల రాత్రిపూట కిటికీ లోక్ అవ్వదు. తన పని పూర్తి చేసుకుని అతను వెంటనే అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతని చెకప్ ఇంకా పూర్తి కాలేదని ఫెడ్ యొక్క అసిస్టెంట్ చెప్పినా కూడా అతను ఆగలేదు. కళ్లలో చుక్కల వల్ల అతనికి సరిగా కనిపించలేదు. అతని యాక్సిడెంట్ కూడా జరిగింది. కాని ఎలాగోలా అతను నాన్సీ కారు వద్దకు చేరుకున్నాడు. డేవ్ చాలా భయపడ్డాడు. నేను ఇక నీకు మద్దతివ్వను అని కూడా నాన్సీతో చెప్పాడు.
అయినప్పటికీ నాన్సీ అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పింది. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి తనకు ఎంతో సహాయం చేశాడు. ఇక్కడ భావోద్వేగంతో వారు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇక్కడ డేవ్ మాత్రమే కాదు, నాన్సీ కూడా డేవును ఇష్టపడటం మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి వారు తమ మిషన్ను పూర్తి చెయ్యాలి. అంటే నాన్సీ ఫెడ్ క్లినిక్ను తనిఖీ చేయాలి. కాబట్టి ఆమె తన స్నేహితురాలి ఇంటిలో రాత్రిపూట జరిగే పార్టీకి వెళుతున్నానని ఫెడ్కు అబద్ధం చెప్పింది. కాని ఆమె డేవ్తో కలిసి ఫెడ్ క్లినిక్కు వెళుతోంది. వారు క్లినిక్కు వెళ్లగానే వాష్రూం ద్వారా లోపలికి ప్రవేశించారు. ఇక్కడ మరోవైపు అదే మహిళ నుండి ఫెడ్కు కాల్ వస్తుంది. ఆమె ఇంటికి వెళ్లే నెపంతో నాన్సీ ఇంటి నుండి బయలుదేరింది. ఆ మహిళ కుమారుడికి కళ్లలో చాలా తీవ్రమైన ఇన్ఫెక్షనొచ్చింది. అందుకే ఆమె ఫెడ్ను వెంటనే క్లినిక్కు రమ్మని పిలిచింది. ఆమె తన కుమారుడిని కూడా తీసుకువస్తోంది. ఫెడ్ తన కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలి తన క్లినిక్కు వెళతాడు. ఇక్కడ క్లినిక్లో మనం నాన్సీని చూస్తాము. ఆమె ఫెడ్తో చాలా డెబిట్ కార్డులను చూస్తుంది. వాటిలో ఒక నంబర్ను ఆమె గుర్తుపెట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమెకు ఇక్కడ ఒక ఆల్బం కూడా దొరుకుతుంది. దానిలో చాలా ఇళ్ల ఫోటోలున్నాయి. ఆ ఫోటోలన్నీ ఫెడ్ దాచిన అదే కెమెరాతో తీసినవి. ఆమె మరింత పరిశోధన చేయకముందే ఫెడ్ బయటికి వచ్చాడని డేవ్ నుండి ఆమెకు కాల్ వస్తుంది. ఇది విన్న ఆమె షాకవుతుంది మరియు అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల ఆమె చెవిపోగు ఫెడ్ యొక్క నమూనాపై పడిపోతుంది. ఇక్కడ ఫెడ్ క్లినిక్కు వచ్చిన అబ్బాయికి చెకప్ చేయడం ప్రారంభిస్తాడు. తరువాత అతను ఆ మహిళను మీరు మరియు నాన్సీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ మహిళ నాన్సీ నా ఇంటికి రాలేదు అని చెబుతుంది. నాన్సీ తనతో అబద్ధం చెప్పిందని ఫెడ్కు అర్థమవుతుంది. మనం నాన్సీని డేవింట్లో చూస్తున్నప్పుడు వారు ఒకరికొకరు చాలా దగ్గరగా వచ్చారు. ఇక్కడ ఫెడ్ తన క్లినిక్ యొక్క రహస్యగదికి వెళ్ళినప్పుడు అందులో నమూనా ఉంచబడి ఉంది. అతను నమూనాపై నాన్సీ యొక్క నగను కనుగొంటాడు. దాని నుండి నాన్సీ ఇక్కడికి వచ్చిందని అతను అర్థం చేసుకుంటాడు. అంతా సాధారణంగానే ఉంది. కాని అప్పుడు డేవ్ ఇంటి నుండి ఎవరో బయటికి వచ్చారు. వారు డేవును బెదిరించడానికి వచ్చిన విద్యార్థులు. ఎందుకంటే డేవ్ వారిని శిక్షించాడు. తరువాత డేవ్ నాన్సీ దగ్గరికి వచ్చి ఆమెతో, నేను ఇలా దాక్కుని జీవించలేను. నువ్వు నాతో కలిసి జీవించాలనుకుంటే నీ భర్తకు విడాకులు ఇవ్వాలి అని చెబుతాడు. ఇది విన్న నాన్సీ, లేదు, నేను అస్సలు అలా చేయలేను. నేను ఫెడ్ను చాలా ప్రేమిస్తున్నాను. అవును, ఏదైనా జరిగితే అంటే ఫెడ్ నన్ను మోసం చేస్తుంటే అప్పుడు నేను అతనికి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తాను. కాని ఇంకా ఒక సమస్య ఉంది. ఫెడ్ యొక్క ఆర్థిక పరిస్థితి నాకంటే చాలా బావుంది. మేము విడాకులు తీసుకుంటే నా కొడుకు యొక్క సంరక్షణ అతనికి వెళ్లవచ్చు. నేను నా కొడుకు లేకుండా జీవించలేను అని చెబుతుంది. ఏమైనా ఇప్పుడు నాన్సీ తన ఇంటికి వెళ్లి నిద్రపోతుంది. రాత్రి ఆమెకు మళ్లీ ఒక కల వస్తుంది. అందులో ఆమె తన కొడుకు తన నుండి దూరంగా వెళ్ళిపోవడం చూస్తుంది. భయంతో ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఫెడ్ ఆమె కాళ్లవద్ద కూర్చుని ఉండటం చూస్తుంది. నీ రాత్రి ఎలా గడిచింది అని ఫెడ్ ఆమెను అడుగుతాడు. నాన్సీ అబద్ధం చెబుతుంది, చాలా బాగుంది అని. ఫెడ్ మాత్రం ఆమె అబద్ధం పట్టుకున్నాడని ఆమెకు చెప్పడు. ఇప్పుడు నాన్సీ మళ్లీ తన మిషన్పై ఉంది. ఫెడ్ ఆఫీస్ నుండి తెచ్చిన డెబిట్ కార్డ్ నంబర్ ద్వారా అతని సమాచారం తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. ఇటీవల ఆ డెబిట్ కార్డుతో చాలా ఖరీదైన బహుమతి కొన్నారని తెలుసుకుంటుంది. ఆమె తన గదికి వచ్చినప్పుడు ఆమె మంచం మీద ఒక బహుమతి చూస్తుంది. ఫెడ్ ఈ బహుమతిని ఆమె కోసం కొన్నాడా? ఇది చూసి ఆమె సంతోషిస్తుంది. ఇక్కడ ఫెడ్ ఆమె పోగొట్టుకున్న చెవిపోగులను ఆమెకు ఇస్తాడు మరియు చింతించకు, అంతా బాగానే ఉంటుంది అని చెబుతాడు. ఫెడ్ మాటలు ఆమెను చాలా శాంతపరిచాయి. ఏమైనా కొన్ని రోజుల తరువాత నాన్సీ తన ఆఫీస్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది. అందులో ఆమె మరియు డేవ్ కూడా ఉంటారు. అక్కడ ఆమెకు డేవ్ యొక్క సహవాసం చాలా నచ్చింది. ఆమె ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆమె డేవ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె డేవ్ పట్ల మరింత ఆకర్షితురాలైంది. ఆమె డేవ్కు ఫోన్ చేసి, డేవ్, మీరు నాకోసం ఒక చిన్న పని చేయాలి. మీరు నాన్సీని కలవాలి మరియు ఫెడ్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాలి. దాని ఆధారంగా అతను ఫెడ్కు విడాకులు ఇస్తుంది మరియు వారు మళ్లీ కలుస్తారు అని చెబుతుంది. ఇదంతా విన్న డేవ్ కూడా ఆమెకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. మరుసటి రోజు నుండి వారు తమ మిషన్ను ప్రారంభిస్తారు మరియు ఫెడ్ను వెంబడించడం మొదలుపెడతారు. ఇక్కడ వారికి తెలుస్తుంది, ఫెడ్ ఈరోజు ఒక హోటల్ గదిని బుక్ చేసుకున్నాడని. వారు ఒక ప్రణాళిక వేస్తారు. డేవ్ ఫెడ్ను పరధ్యానంలో ఉంచుతాడు మరియు
నాన్సీ పైకి వెళ్లి అతని గదిని వెతుకుతుంది. నాన్సీ పైకి వెళ్ళినప్పుడు ఆమెకు కొన్ని వింత వస్తువులు కనిపిస్తాయి. చేతికి సంకెళ్ళు వంటివి. ఫెడ్ వీటన్నిటితో ఏమి చేస్తాడో అని ఆమె ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇక్కడ డేవ్ కూడా ఫెడ్ను ఆపలేకపోతాడు. కాబట్టి అతను వెంటనే నాన్సీకి కాల్ చేస్తాడు మరియు నాన్సీ కూడా గది నుండి బయటికి వస్తుంది. డేవ్ ప్రకారం ఈ వస్తువులన్నీ ఫెడ్ యొక్క అక్రమ సంబంధాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు మనం కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాము. మనం అతనితో, అతని గర్ల్ఫ్రెండ్తో ఒక ఫోటో తీయాలి. అప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇవ్వవచ్చు మరియు మనం మళ్లీ కలుస్తాము అని డేవ్ ఆమెకు చెబుతాడు. నాన్సీ కూడా దీనికి అంగీకరిస్తుంది మరియు ఆమె తన ఇంటికి తిరిగి వస్తుంది. నాన్సీ మళ్లీ ఫెడ్ యొక్క నమూనాని చూస్తుంది. ఆమెకు ఒక ఫైల్ కనిపిస్తుంది. అందులో ఆ ఇళ్లన్నిటి యొక్క బ్లూప్రింట్లున్నాయి. ఇది ఆమెకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆమె వెంటనే ఆ ఇళ్ల గురించి వెతకడం మొదలుపెడుతుంది మరియు ఆమెకు తెలుస్తుంది ఆ ఇళ్లన్నిటిలో ఒక శవం ఉంది. ఆ శవాలన్నీ హత్య చేయబడిన మహిళలవి. ఎవరూ వాటిని కనుగొనలేకపోయారు. ఆట స్పష్టంగా ఉంది. ఫెడ్ ఒక సీరియల్ కిల్లర్. నాన్సీ తన పనిలో బిజీగా ఉండగా డేవ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. ఫెడ్ కారును వెంబడిస్తూ అతను అడవి దగ్గర ఒక ఇంటికి చేరుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి ఫెడ్ను కలవడానికి వస్తుంది. ఇది సరైన సమయం. డేవ్ వెంటనే తన కెమెరా తీసి ఫెడ్ ఆ అమ్మాయిని కలుస్తున్నప్పుడు చాలా ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మరింత సాక్ష్యం సేకరించడానికి డేవ్ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ అతను గదిలోకి వెళ్లి చూస్తాడు. ఫెడ్ ఆ అమ్మాయి దగ్గరికి రావడం లేదు. నిజానికి ఫెడ్ ఆ అమ్మాయిని కట్టేసి కత్తితో ఆమె గొంతు కోసేశాడు. ఆ అమ్మాయి చాలా వేగంగా రక్తస్రావం అవుతోంది మరియు చనిపోయే స్థితిలో ఉంది. అంటే ఫెడ్ ఒక హంతకుడు అని డేవ్కు కూడా అర్థమైంది. ఇదంతా చూసి డేవ్ షాకయ్యాడు. అతను కదలలేకపోయాడు. భయానక మర్డర్ను చూసి అతను స్తంభించిపోయాడు. కనీసం కదలడానికి కూడా అతని శరీరం సహకరించలేదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఫెడ్ కళ్ళు అతనిపై పడ్డాయి. ఇక తన పని అయిపోయిందని డేవ్ క్షణకాలమనుకున్నాడు. ఫెడ్ తనను కూడా కత్తితో పొడిచి చంపేయాలని చూస్తున్నాడు. కాని ప్రాణభయంతో డేవ్ వెనకాడలేదు. ఒక్క ఉదుటున కిటికీలో నుండి బయటికి దూకేశాడు. ఫెడ్ ఆగ్రహంతో ఊగిపోతూ బయటికి వచ్చాడు. అతని కళ్లల్లో మంటలు చెలరేగుతున్నాయి. నాన్సీ, నీకు బాగా తెలుసని నాకు తెలుసు డేవ్. నువ్వు నాన్సీ కలిసి నన్ను వెంబడిస్తున్నారని కూడా నాకు తెలుసు అని ఫెడ్ పళ్ళు కొరుకుతూ గర్జించాడు. అది విన్న డేవ్ గుండెల్లో భయం మరింతగా పెరిగిపోయింది. ఫెడ్ తనను ఏమాత్రం వదలడని అతనికి అర్థమైపోయింది. ప్రాణాలు కాపాడుకోడానికి అతను సరస్సు వైపు పరుగులు తీశాడు. అక్కడ ఒక చిన్న పడవ ఒడ్డున ఉంది. ఎలాగైనా దానిని తెరిచి అందులోకి దూకి తప్పించుకోవాలని ఆత్రంగా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. కాని ఫెడ్ మళ్లీ వెనుకనుండి అతనిని పట్టుకున్నాడు. క్షణాల్లో అతని గొంతును పిసికి చంపడానికి ప్రయత్నించాడు. ఊపిరాడక డేవ్ తన చేతికి అందిన కత్తితో ఫెడ్ కడుపులో బలంగా పొడిచాడు. ఫెడ్ ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. చివరకు డేవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఫెడ్ను చంపాను అని డేవ్ నమ్మాడు. కథ ఇక్కడితో ముగిసిపోయిందని అనుకుంటే పొరపాటే. తెల్లవారుజామున డేవ్ తిరిగి పట్టణానికి వెళ్లాడు. ఆ భయానక రాత్రికి సాక్ష్యంగా ఉన్న తన బట్టలను కాల్చి బూడిద చేశాడు. రాత్రంతా నాన్సీ నుండి చాలా కాల్స్ వచ్చాయని చూశాడు. ఫెడ్ గురించి అసలు నిజం చెప్పాలని ఆమె అతనికి ఫోన్ చేసింది. కాని డేవ్ మాత్రం నాన్సీ దగ్గరికి వచ్చి మరో కథ అల్లాడు. నాన్సీ, నేను ఫెడ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అతని ఫోటోలు కూడా తీశాను. వాటిని అతనికి చూపించి నీ మంచి కోరుకుంటే నాన్సీతో నా దారి నుండి తప్పుకో అని గట్టిగా చెప్పాను. అతనికి కూడా తన పరువు ముఖ్యం కదా. సరే అన్నాడు. ఇక అతను మన దారిలో అడ్డుగా ఉండడు అని డేవ్ నమ్మకంగా చెప్పాడు. నాన్సీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మరోవైపు డేవ్ మానసిక స్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. తాను చేసిన ఆ హత్య అతనిని పీడించే భయానక కలల రూపంలో వెంటాడుతోంది. ఫెడ్ను చంపిన దృశ్యం అతని కళ్లముందు మళ్లీ మళ్లీ మెదులుతోంది. కొన్ని రోజుల తర్వాత హాలండ్లో ఒక పెద్ద పండుగ జరుగుతోంది. నాన్సీ తన కొడుకును కూడా ఆ పండుగకు తీసుకువచ్చింది. అక్కడ ఆమె స్నేహితులు ఆమె భర్త గురించి అడుగుతారు. అతను వెకేషన్కు వెళ్లాడు అని నాన్సీ సమాధానమిస్తుంది. అతను ఇంకా రాలేదా? కాని నేను అతన్ని పండుగలో చూశాను అని ఆమె మరో స్నేహితురాలు చెబుతుంది. ఇది విన్న నాన్సీ ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా భయమే. భయంతో ఆమె పిచ్చిదానిలా అయిపోయింది. అటూ ఇటూ వెతుకుతుండగా ఆమె కళ్ళు ఫెడ్పై నిలిచాయి. అతన్ని చూడగానే ఆమె భయం రెట్టింపైంది. వెంటనే తన కొడుకు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఎంత వెతికినా వాడు కనిపించకపోవడంతో ఆమె ఆందోళన మరింత పెరిగింది.
అప్పుడే ఆమెకు డేవ్ ఎదురుపడ్డాడు. అతని చేతిలో ఒక తుపాకీ ఉంది. డేవ్ తన కొడుకును చంపడానికి ఆ తుపాకీ తెచ్చాడని నాన్సీకి అర్థమైపోయింది. తన కొడుకు చనిపోతే నాన్సీ పూర్తిగా డేవుకు సొంతమవుతుందని అతను భావించాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నాన్సీ తన కొడుకును తీసుకుని ఇంటికి వచ్చేసింది. డేవ్ కూడా అక్కడికొచ్చాడు. ఇక దాచడంలో అర్థం లేదని డేవ్ భావించాడు. అసలు నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. నాన్సీ, నేను ఫెడ్ను వెంబడించినప్పుడు ఒక భయంకరమైన దృశ్యం చూశాను. ఫెడ్ ఒక అమ్మాయితో ఉన్నాడు. అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లలేదు. అతను ఆమె గొంతు కోసి చంపేశాడు. ఇదంతా నేను కళ్ళారా చూశాను. ఫెడ్డుకు విషయం తెలిసినప్పుడు అతను నన్ను వెంబడించాడు. మేము సరస్సు దగ్గరికి చేరుకున్నాము. ఫెడ్ నన్ను చంపబోయాడు. కాని నేను అతని కత్తి లాక్కుని అతనిని పొడిచాను. అతను నీటిలో పడిపోయాడు. నేను అతనిని చంపాను అని డేవ్ వణుకుతున్న గొంతుతో చెప్పాడు. నాన్సీ ఒక్కసారిగా షాక్కు గురైంది. లేదు, అతను చనిపోలేదు. అతను తిరిగి వచ్చాడు. నా కొడుకే ఆ సీరియల్ కిల్లర్ అని బిగ్గరగా కేకవేసింది. డేవ్ ఆమె మాటలను నమ్మలేదు. ఫెడ్ను కాపాడటానికి నాన్సీ ప్రయత్నిస్తోందని అతను అనుకున్నాడు. కాని ఈ దాగుడుమూతల ఆటతో డేవ్ విసిగిపోయాడు. పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను పోలీసులకు ఫోన్ చేయబోతుండగా నాన్సీ అతని నుండి ఫోన్ లాక్కుని అతన్ని గట్టిగా నెట్టేసింది. దానివల్ల డేవ్ తలకు గాయమైంది. నాన్సీ అతని నుండి తుపాకీ లాక్కుని భయపడకు అని చెప్పి బయటికి వెళ్ళింది. బయట ఫెడ్ నిలబడి ఉన్నాడు. అతని పక్కన నాన్సీ కొడుకు ఉన్నాడు. నీకు తెలిసినదంతా మర్చిపో. మనం మళ్ళీ మొదలుపెడదాం. నేనన్నీ వదిలేస్తాను. ఈసారి కూడా అని ఫెడ్ నాన్సీతో అన్నాడు. నాన్సీ అతని మాటలు విన్నది. తన కొడుకును తీసుకుని కారులో కూర్చుంది. తుపాకీని ఫెడ్పై గురిపెట్టింది. పరిగెత్తు అని తన కొడుకును కేకవేసింది. వాడు బయటికి రాగానే నాన్సీ ఫెడ్కు కాల్చింది. కాని గురి తప్పింది. బుల్లెట్ ఫెడ్ చెవిని తాకింది. ఆగ్రహంతో ఊగిపోతూ ఫెడ్ నాన్సీని చంపబోయాడు. కాని నాన్సీ కొడుకు అడ్డుగా వచ్చాడు. తన తల్లి ప్రమాదంలో ఉందని చూసి ఆమెను కాపాడటానికి ఫెడ్ను వెనుకనుండి గట్టిగా తోసేశాడు. నాన్సీ తన చెప్పులు తీసి ఫెడ్ తలపై బలంగా కొట్టడం మొదలుపెట్టింది. మళ్ళీ కొట్టడంతో ఫెడ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఫెడ్ను చంపిన తరువాత నాన్సీ తన కొడుకును గట్టిగా హత్తుకుని ఊపిరి పీల్చుకుంది. ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడిన భావన ఆమెను ఆవరించింది. సినిమా ముగింపు సన్నివేశంలో నాన్సీ మరియు డేవ్ పెళ్లి చేసుకున్నారని మనకు తెలుస్తుంది.